తెలంగాణలో దశాబ్ది సంబరం, ఏపీలో దశాబ్ది గోస అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీల ప్రభుత్వాలు మారాయి కానీ ఏపీ పరిస్థితి మాత్రం ఏమీ మారలేదన్నారు. 32,000 కోట్లు రీసోర్స్ గ్యాస్ ఉందని మొదటి ఏడాది కేంద్రానికి పంపితే 10 ఏళ్లలో 5,617 కోట్లు మాత్రమే ఏపీకి కేంద్రం ఇచ్చిందన్నారు ఉండవల్లి. పోలవరం 10 ఏళ్లైనా పూర్తి చేయలేకపోయారన్నారు ఉండవల్లి. ప్రపంచవ్యాప్తంగా ఇంతకంటే పెద్ద ప్రాజెక్టులు పూర్తవుతుంటే పోలవరం మాత్రం ఇంకా పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినందుకు బాధ్యుల్ని గుర్తించి శిక్షించాలన్నారు ఉండవల్లి. పదేళ్ళు అయిపోయింది, ఎక్కడుందిరా అంటే పునాదులు కొట్టుకుపోయి అంటున్నారు. పునాదులు ఒకవేళ తేడా ఉంటే ఏమిటి దీనికి రెమెడీ? ఏం చేయాలి? వరల్డ్ వైడ్గా చూస్తుంటే దీనికన్నా 10 రెట్లు పెద్ద పెద్దవి కట్టేస్తున్నారు. బ్యారేజీలు కడుతున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు, ఇంకా చాలా లోతులోకి వెళ్ళి కడుతున్నారు, ఇంకా చాలా బ్యాడ్ కండిషన్స్లో ఉన్నటువంటి చోట నీళ్ళల్లోకి వెళ్ళి ప్రాజెక్టులు కడుతున్నారు. మరి ఎందుకో మంది ఆ డయాఫ్రమ్ వాళ్ళు వరల్డ్లో పెద్దవాడిని పెట్టి వేయించారు. ఆ బావర్ కంపెనీ వాడు ప్రపంచంలో 3 కంపెనీలు ఉంటే ఆ 3 ఒకటి అతను వచ్చి వేసిన బావర్ కంపెనీ వాళ్ళు వేసిందే కొట్టుకుపోయిందన్నారు. కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అనే దెబ్బలాడుకుంటున్నారు. కానీ అక్కడ ఇంజనీర్లు ఎవరు? వీళ్ళు వెళ్ళి ఏమైనా దగ్గరుండి రోజు చూస్తారా? ఎవరా సలహాలు ఇచ్చారు? ఇంజనీరు ఎందుకు పోయింది? ఎవరిని అసలు కూడా టార్గెట్ చేసి పలానా వాడిని విక్టిమైజ్ చేయాలి, పట్టుకోవాలి, వాడిని పట్టుకుని నువ్వు తప్పు చేసావని చేయాలని ఉంది? లేదు.